హలో అండి. మా గోదావరి సైడ్ చాలానే రకాల రొయ్యలు దొరుకుతాయి కదండి. ఈ రొయ్యలు వచ్చేసి బుంగ రొయ్యలు చాలా బాగుంటాయండి. ఈ రొయ్యల్ని చింతకాయలు వేసి వండుకుంటారు. సీజన్ని బట్టండి చింత చిగురు, గోంగూర, చింతకాయలు కూడా వేసి వండుకోవచ్చు. మేమైతే ఇప్పుడు చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలు వేసి వండుకుంటున్నామండి. ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ రొయ్యల్ని పొట్టు తీసుకోకుండానే వండుకుంటారు. కాళ్ళు చేతులు తీసేసుకోవాలి. మా ఇంటి పక్కన చింత చెట్టు ఉంటే చింతకాయలు కోసి తెచ్చుకుంటున్నాము. ఇలాంటి పాతకాలం కూరలకి మిక్సీ యూస్ చేయడం కంటే రోట్లో దంచి వండుకుంటేనే బాగుంటుందండి. పులుపుకి తగ్గట్టుగా చింతకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయి. 10 వరకు వేస్తున్నాము. ఉల్లిపాయ మీడియం సైజ్ ఒకటి సరిపోద్ది. వీటిని రోట్లో వేసి మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండేటట్టు దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక కర్రీ వండుకునే ప్యాన్లోకి వేసుకుని దీనిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న బుంగరొయ్యలు కూడా వేసేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా కారం 2-3 స్పూన్స్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. పాతకాలం కూరలు ఇలానే కలబుచ్చి వండుకునే వాళ్ళు అంటండి. ఇప్పుడైతే వేరేగా వండుకుంటున్నాం కదా. ఈసారి మీరు ఇలా పాతకాలం పద్ధతిలో కలబుచ్చి వండి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడమే. కర్రీ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో వాటర్ ఎగిరిపోయి కర్రీ పొడి పొడిగా అయ్యి అడుగున అంటే వరకు ఉడికించుకుంటే నోరూరించే పాతకాలం బుంగరొయ్యలు చింతకాయ కూర రెడీ అండి. చాలా బాగుంటుంది. పుల్లగా స్మెల్గా నోరూరిపోద్ది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.